ఈ విశ్లేషణకు స్వాగతం. అజేయమైన శక్తి, అచంచలమైన భక్తి. ఈ పదాలు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చే ఆ పురాణ పురుషుడు ఎవరో మనందరికీ తెలుసు. కాని ఈరోజు మనం ఆయన గురించి ఎప్పుడూ వినని, మన అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక సరికొత్త కోణాన్ని చూడబోతున్నాం. ఇది కేవలం భౌతికమైన విజయాల గురించి కాదు, ఆయన గుండెల్లో దాగున్న అత్యంత భావోద్వేగభరితమైన ఒక నిశ్శబ్ద ప్రయాణం. అసలీరోజు ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రపంచం ఎప్పుడూ ఆయనను అంతులేని శారీరక బలానికి, తిరుగులేని ధైర్యానికి ప్రతీకగా మాత్రమే చూస్తూ వస్తోంది, అవునా? అందులో ఎలాంటి సందేహం లేదు. కాని యుగయుగాలుగా ఈ భూమిపై చిరంజీవిగా మిగిలిపోయిన ఆ మహావీరుడి గుండెల్లో ఎంతటి భయంకరమైన వేదన దాగివుందో ఎవరైనా ఎప్పుడైనా ఊహించారా? ఈరోజు మనం ఆ అపారమైన శక్తి వెనుక దాగున్న ఒక సున్నితమైన వాస్తవాన్ని విప్పుదాం, ఆంతరంగ ఆవేదనను అర్థం చేసుకుందాం. మారుతున్న యుగాలు, నిశ్శబ్ద ధ్యానం. ఒక్కసారి ఆ హిమాలయ పర్వత శిఖరాలను ఊహించుకుందాం. గడ్డకట్టే చలి. కాలం ఎంత వేగంగా గడిచిపోతోందో కదా! త్రేతాయుగం ముగిసింది, ఆ తర్వాత ద్వాపరయుగం కూడా గడిచిపోయింది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. తన చుట్టూ ఉన్న ప్రపంచం అమాంతం మారిపోతోంది. కాని ఆ చల్లని గాలుల మధ్య ఆ మంచు కొండల్లో ఆయన మాత్రం ఏ చలనం లేకుండా అలాగే ఉండిపోయారు. ఆ యుగాల మార్పును ఒంటరిగా గమనిస్తూ అలా నిశ్చలంగా ఉండిపోవడంలో ఎంత భారముందో కదా! బహుశా ఆ నిశ్శబ్దంలో ఆయన మదిలో ఇలాంటి మాటలే మెదులుతూ ఉండొచ్చు. ప్రభూ, రామా, నీవులేని ఈ లోకంలో నాకు ఈ మరణం లేని వరం ఎందుకు? చుట్టూ అందరూ కాలగర్భంలో కలిసిపోతుంటే నేను మాత్రం ఈ యుగాల మార్పును ఒంటరిగా ఎందుకు చూడాలి అని. అంటే ఆ మంచు శిఖరాలపై ఆయన చేసే ఆ ఒంటరి ధ్యానం ఏదో కొత్త శక్తులు పొందడం కోసం కాదు, తన ప్రాణసమానుడైన స్వామి ఎడబాటును తట్టుకోవడానికి ఆయన ప్రతి క్షణం చేస్తున్న ఒక కఠోరమైన ఆత్మపోరాటం. అదొక నిరంతర వేదన. ఇక్కడే అసలైన వైరుధ్యముంది. సాధారణంగా లోకమేమనుకుంటుంది? ఆయన ఇంకా మరింత బలాన్ని, శక్తిని పొందడానికే తపస్సు చేస్తున్నారని అనుకుంటారు. కాని సత్యం అది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన కఠోర వాస్తవం వేరు. ఒకవైపు శాశ్వత జీవితమనే గొప్ప వరం, మరోవైపు తన స్వామికి శాశ్వతంగా దూరమయ్యాననే భరించలేని బాధ. ఈ అమరత్వం అనేది నిజానికి ఒక వరం మాత్రమే కాదు, ప్రతిరోజూ అనుభవించే ఒక తీరని వేదన అని మనకిక్కడ అర్థమవుతుంది. ధర్మం దారి తప్పినప్పుడు, కాలం గడిచే కొద్దీ ఆ హిమాలయాల నుండి నేటి ఆధునిక ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆయనకు ఎదురైన వాస్తవం చాలా ఆశ్చర్యకరమైనది, అలాగే బాధాకరమైనది కూడా. ఒకప్పుడు చేతిలో గద పట్టుకుని అత్యంత ఉత్సాహంగా నడిచిన ఆ వీరుడి కళ్ళలో ఇప్పుడు ఆ వెలుగులేదు. కేవలం ఒక నిశ్శబ్దమైన ఆవేదన మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే నేటి మానవులు భక్తిని కేవలం తమ సొంత పనులు చక్కబెట్టుకోవడానికి, స్వార్థానికే వాడుకుంటున్నారు. రాముడు చూపించిన ధర్మం పూర్తిగా మరుగున పడిపోతోంది. దానికి తోడు ప్రాణదాత అయిన ఈ ప్రకృతిని దారుణంగా నాశనం చేస్తున్నారు. తన స్వామి చూపిన మార్గాన్ని గాలికొదిలేసి లోకం ఇలా అంధకారం వైపు వెళ్తుంటం చూసి ఆయన మనస్సు ఎంత క్షోభించి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మర్రి చెట్టు నీడన కన్నీరు. ఈ ప్రయాణంలో ఆయన ఒక పురాతన మర్రిచెట్టు నీడన విశ్రమిస్తున్న ఒక అద్భుతమైన ఊహించని దృశ్యాన్ని మనమిక్కడ చూడాలి. లోకమంతటికీ ఎల్లప్పుడూ అభయాన్నిచ్చే ఆ బలమైన చేతులు ఇప్పుడు జోడించి ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఆయన విలపిస్తున్నారు. అవును, ఆ మహావీరుడు కన్నీరు కాలుస్తున్నారు. కాని ఆ కన్నీళ్లు తన బాధకోసం కాదు సుమా. జనంపైకి రామనామాన్ని స్మరిస్తూనే లోపల అధర్మం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కపటత్వాన్ని, ఈ ద్వంద్వ వైఖరిని చూసి ఆ మహాభక్తుడు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడి ఒక కీలకమైన విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఏడుపు అనేది ఒక బలహీనత అని మనకు ఒక బలమైన నమ్మకం ఉంది కదా. కాని దాని మనమిక్కడ బద్దలు కొట్టాలి. ఎందుకంటే ఆయన కన్నీరు ఏమాత్రం బలహీనత కాదు, అది ఈ మానవాళిపై ఆయనకున్న అపారమైన కరుణ. ఈ లోకం ఇంతలా దారి తప్పినా కూడా ఇంకా జాలి చూపుతున్నారంటే ఆ మనసు ఎంత గొప్పదో కదా. ఈ దుఃఖాన్ని ఆయన బలహీనతగా కాదు, ఆయనలోని అనంతమైన బలానికి, అంతులేని దయకు అతిపెద్ద నిదర్శనంగా మనం చూడాలి. పైగా ఆయన కన్నీరు రాలిన చోట నేల పులకరించి పచ్చని చిగుళ్లు వేస్తోందట. అంటే ఆయన బాధ నుండి కూడా కొత్త ప్రాణం పోసుకునే శక్తి వస్తోందన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆయన అమరత్వం అనేది ఎప్పుడూ ఒక విజయయాత్ర కాదు,
అది మానవాళి మధ్య ఆయన కొనసాగిస్తున్న ఒక మౌనమైన త్యాగం. మన మధ్య ఆయన నిరంతరం ఇలా ఉండిపోవడమనేది ఆయన చేస్తున్న అతి పెద్ద నిశ్శబ్ద బలిదానం. నిశ్శబ్ద త్యాగం, ఆఖరి నిరీక్షణ. ముగింపుగా మనం ఒక బలమైన ప్రశ్న వేసుకుందాం. ఇన్ని యుగాల తర్వాత ఈ రోజుకి కూడా ఆయన ఇంకా మన మధ్యే ఉండిపోయారు అంటే దాని వెనుక ఉన్న ఆ ఆఖరి ఆశ ఏమిటి? మనలోని చెడు నశించి రాముడు మళ్లీ మన మనస్సుల్లో ఎప్పుడైతే మేల్కొంటాడో సరిగ్గా ఆ ఒక్క క్షణం కోసమే ఆయన నేటికి ఎదురుచూస్తున్నారు. మరి ఈ నిరీక్షణకు ముగింపు ఎప్పుడొస్తుంది? ఆలోచించండి. ఈ ప్రశ్నను సమాధానం కోసం మన అంతరాత్మకే వదిలేద్దాం.